మీనాక్షి పంచరత్న స్తోత్రం మీద ప్రవచనాన్ని ప్రారంభం చేసే ముందు మీ అందరికీ కూడా శ్రీ ఆదిశంకరాచార్య కృతమైనటువంటి ఈ మీనాక్షి పంచరత్న స్తోత్రం యొక్క పాఠాన్ని అందజేసి ఉన్నారు. ఒక్కసారి అందరం కలిసి ఆ 5 శ్లోకాలు అంటే మీకు కూడా చదవడంలో కొంత అభ్యాసం కలుగుతుంది. తర్వాత ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా తేలికవుతుంది. అందుకని నేను అంటాను, మీరు అనండి. అనేటప్పుడు పూర్తిగా పాలం అంతా కాకుండా మీకు పలకడానికి వీలుగా, అర్థం చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా తేలికగా దాన్ని మొట్టమొదట నేను ఉచ్చరించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నన్ను అనుకరించండి, అనుసరించండి. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిళీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్వానుజాం వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం నానాయోగిమునీంద్రహుర్నివసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శంకర భగవత్పాదులు భారతదేశంలో ఉండేటటువంటి అనేక క్షేత్రాలలో విరాజమానమైనటువంటి దేవతలను ఉద్దేశించి స్తోత్రం చేశారు. ప్రపంచపు వింతల్లోనే ఒకటిగా చెప్పబడుతుంది మధురైలో ఉన్నటువంటి మీనాక్షి పరదేవత యొక్క దేవాలయం. అంత గొప్ప దేవాలయం గురించి, ఆ దేవాలయంలో కొలువయ్యున్నటువంటి మీనాక్షి పరదేవత గురించి, సుందరేశ్వర స్వామి వారి గురించి శంకర భగవత్పాదులు 2 చోట్ల స్తోత్రం చేశారు. ఒకసారి మీనాక్షి అష్టకం అన్న పేరుతో చేశారు. ఇంకొక పర్యాయం మీనాక్షి పంచరత్నం అన్న పేరుతో చేశారు. మీనాక్షి పరదేవత స్వరూపం అత్యంత వైభవోపేతమైనటువంటి స్వరూపం. ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అమ్మవారి వంక చూసినంత మాత్రం చేత మన కోసమే ఆవిడ ముందుకి నడిచొస్తూ పలకరించడానికి సిద్ధంగా ఉన్నదా అని మనకు అనిపిస్తుంది. అంత గొప్పగా మనని పలకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాతృస్వరూపిణి ఎంత ప్రేమతో చూస్తూ ఉంటుందో అలా చూసేటటువంటి లక్షణం కలిగినటువంటి తల్లి మీనాక్షి పరదేవత. ఆ తల్లి కొలువై ఉన్నటువంటి క్షేత్రం పేరు మధురై. మధురై అన్న పేరు ఆ క్షేత్రానికి ఎందుకు వచ్చింది అంటే, పరమశివుడు అక్కడ ఒక సిద్ధ పురుషుడి యొక్క రూపంలో తిరుగుతుండేవాడు. మధురై క్షేత్రానికి ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, శంకరుడికి 64 లీలామూర్తులు ఎలా ఉంటాయో అలాగే మధురై క్షేత్రంలో ఆయన 64 లీలలు చేశాడు. ఇప్పటికీ కూడా ఆ మధురై క్షేత్రంలో 64 లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఏ ఒక్కరోజు అక్కడికి వెళ్ళినా కూడా అసలు ఉత్సవం లేకుండా ఉండదు. అక్కడ వెళ్ళేటటువంటి వాహనం ఎంత పెద్ద వాహనం పెడుతుంది అంటే అసలు సామాన్యంగా దాన్ని బోయీలు మొయ్యడం సాధ్యం కాదు. అందుకే వాహనాన్ని వాహనం మీద పెట్టి తీసుకెడతారు. అంత పెద్ద వాహనం మీద పెడుతూ ఉంటారు స్వామి. అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర సమ్మేళనాలు, అక్కడ జరిగేటటువంటి వేద పఠనాలు, ఇవన్నీ కూడా అసలు మనుషులు మైమరిచిపోయేటట్టుగా ఉంటుంది ఆ క్షేత్రం. ఇప్పటికీ మధురై క్షేత్రం గురించి ఒక మాట చెప్తారు. అక్కడ ఉండేటటువంటి ప్రజలు వేదనాదంతో మేల్కొంటారు అని.